ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్యతో సమావేశం 2 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం. టీ కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాలకి ఇన్ఛార్జీలు ఖమ్మం జిల్లాకు వంశీచంద్, నల్గొండకి సంపత్, పొన్నంకి మెదక్, హైదరాబాద్కి జగ్గారెడ్డి. రాష్ట్రంలో యూరియా కృత్రిమ కొరత సృష్టించారు. ప్రభుత్వ అసమర్థతతోనే రైతులకు ఇబ్బందులు. తెలంగాణకు బీజేపీ అన్యాయం చేయదన్న డీకే అరుణ. మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వము. పేదరిక నిర్మూలనకు కార్యక్రమాలు చేపట్టాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్న జూపల్లి. ఆత్మహత్యలకు బీఆర్ఎస్ నేతలే కారణం. అమాయకులను రెచ్చగొడుతున్నారు. రాజకీయ కుట్రలు చేస్తున్నారన్న సీతక్క. పిల్లల భవిష్యత్తు కోసమే విద్యాశాఖ తీసుకున్న గత ప్రభుత్వం వీఆర్ హైస్కూల్ని మూసేసింది. పేదరిక నిర్మూలనకు P4ను ప్రారంభించామన్న లోకేష్. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో 42కు చేరిన మృతులు. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. ఇంకా లభించని 8 మంది ఆచూకీ వివరాలు వెల్లడించిన అధికారులు. కోరుకొండలో తెలుగు తమ్ముళ్ల వర్గపోరు. పెందుర్తి, బొడ్డు వర్గాల వాగ్వాదం. కారు అడ్డు పెట్టడంతో వివాదం. బీఆర్ఎస్ దగ్గర అస్త్రాలన్నీ అయిపోయాయి. అందుకే సెంటిమెంట్ మళ్లీ తెస్తున్నారు. బీఆర్ఎస్ ఆటలు సాగవన్న ఆది శ్రీనివాస్. భద్రాద్రి ఏజెన్సీలో పోలీసుల కూంబింగ్. మావోయిస్టులున్నారనే సమాచారంతో తనిఖీలు. గిరిజన గ్రామాలను జల్లెడపడుతోన్న బలగాలు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 1,75,000 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 880 అడుగులు. గజపతి నగరంలో వైసీపీ విస్తృత స్థాయి భేటీ. బొత్స, అప్పల నరసయ్య అధ్యక్షతన సమావేశం. హాజరైన 2,000 మంది కార్యకర్తలు. జూరాల 12 గేట్లెత్తి నీటి విడుదల. ప్రస్తుత నీటి మట్టం 317 మీటర్లు. విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఉత్పత్తి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద. ఇన్ఫ్లో 58,000, అవుట్ఫ్లో 55,000 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 527 అడుగులు. కామారెడ్డి పేలుడు పదార్థాల కేసులో 8 మందిపై కేసు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భర్త అరెస్ట్. మరో 3 కోసం గాలిస్తోన్న పోలీస్. బీహార్లో చెలరేగిన హింస. 2 వర్గాల ఘర్షణ. 2 చిన్నారులు మృతి. 6గురిని అరెస్ట్ చేసిన పోలీస్. పాక్ ఆర్మీకి నేను నమ్మకమైన ఏజెంట్ని. ముంబై దాడుల్లో కీలక పాత్ర పోషించా. గుట్టు రట్టు చేసిన తహవూర్ రాణా. మహారాష్ట్రలో కురుస్తోన్న వర్షాలు. నాసిక్లో ఆకర్షిస్తోన్న వాటర్ ఫాల్స్. జలపాతాలకు తరలివస్తోన్న పర్యాటకులు. బ్రెజిల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు. పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు.